కోట్లాది మంది భక్తులు ఎదురుచూసిన అద్భుత దృశ్యం మేడారంలో ఆవిష్కృతమైంది. మేడారం మూలదేవత సమ్మక్క గద్దెలపైకి చేరింది. పూజారులు చిలకలగుట్ట నుంచి అమ్మవారిని గద్దెలపైకి చేర్చారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క తల్లి ఆగమనానికి గౌరవ సూచకంగా ఎస్పీ రామ్నాథ్ కేక్ను గాల్లోకి కాల్పులు జరిపారు. తొలి రోజు సారళమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెకు చేరుకోగా రెండవ రోజు ప్రధాన దేవత సమ్మక్క గద్దెలపైకి చేరుకున్నారు. తొలుత సమ్మక్క ప్రతిష్టాపన పూర్తవగానే అధికారికంగా తొలి మొక్కులు దేవాదాయ శాఖ నిర్వహించింది. మంత్రి సీతక్కతో కలిసి దేవాదాయ శాఖ ఉన్నత అధికారులు సమ్మక్క తల్లికి పూలమాలలు వేసి చీర, సారే, పసుపు కుంకుమలు అందించారు. రాత్రి 10:04 నుండి సమ్మక్క తల్లి దర్శనానికి భక్తులకు అనుమతినిచ్చారు. నలుగురు దేవతలు గద్దెలపై కొలువై ఉండడంతో దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. జంపన్న వాగు నుండి మొదలుకొని క్యూలైన్ల వరకు భక్తులు కిక్కిరిసిపోయారు. లక్షల సంఖ్యలో మేడారానికి తరలివస్తున్న భక్తులతో మేడారం గ్రామం మొత్తం కూడా విశ్వ నగరాన్ని తలపిస్తోంది. జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి తల్లుల వద్దకు చేరి తమ మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. మొత్తానికి వనదేవతల కుటుంబ సభ్యులంతా కూడా గద్దెలపై ఒక్కో చోటికి చేరడంతో మేడారం మహా ప్రాంగణం శక్తిపీఠంగా మారి భక్తులకు దీవెనలను అందిస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, ఎంతమంది భక్తులు ఈ రోజు హాజరయ్యే అవకాశం ఉందనుకోవాలి? అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి సుజాత? గద్దెల మీదకి సమ్మక్క కొలువు తీరడంతో భక్తుల సందడి మొదలైందనే చెప్పుకోవచ్చు. 3 రోజుల పాటు ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చింది. ఇప్పటి వరకు దాదాపు 60 లక్షల మందికి పైగానే భక్తులు దర్శనం చేసుకున్నారని చెప్తున్నారు. ఈ రోజు మరో 10 లక్షల వరకు కూడా దర్శించుకొని ఉన్నారు. అయితే గద్దెల మీద సమ్మక్క, సారాలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు నలుగురు కూడా కొలువు తీరడంతో భక్తులు 2 రోజుల పాటు దర్శించుకున్నప్పటికీ ఈ రోజు నలుగురు కూడా గద్దెల మీద కొలువు తీరడంతో భక్తులు మరొకసారి దర్శించుకొని తమ మొక్కుల్ని చెల్లించేందుకు వేలాది మంది భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు క్యూ లైన్లో రద్దీ కూడా మనకి కనిపిస్తుంది. బిగ్ టీవీ స్క్రీన్ మీద అమ్మవారికి కోరినటువంటి కోరికలన్నీ తీర్చేటువంటి సమ్మక్క సారాలమ్మ తల్లిగా కొలుస్తూ ఉంటారు. నిన్న చిలకలగుట్ట నుంచి ప్రభుత్వ లాంఛనాలతో సమ్మక్కని తీసుకువచ్చారు. గద్దెల మీద ప్రత్యేక పూజలు కూడా, చిలకలగుట్ట మీద పూజల అనంతరం సమ్మక్కని రాత్రి ఆ గద్దెల మీద అమ్మవారిని ఉంచడంతో భక్తులంతా ఈరోజు దర్శించుకొని ఎక్కడి నుంచో వచ్చినటువంటి భక్తులంతా కూడా గత ఏడాదితో పోలిస్తే ఈసారి భక్తుల రద్దీ ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు అమ్మవారికి అంటే మొదటగా క్యూ లైన్లో ఎంటర్ అయిన తర్వాత సమ్మక్కకి మొక్కులు చెల్లిస్తారు. ఆ తర్వాత సారాలక్కకి, ఆ తర్వాత గోవిందరాజు, పగిడిద్దరాజు నలుగురు కూడా నలుగురికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఎంతో ఘనంగా జరిగేటువంటి ఈ సమ్మక్క సారాలమ్మ జాతరకి ఎక్కడెక్కడి నుంచో ఊరు వాడ నుంచి కదిలి వస్తుంటారు కుటుంబ సభ్యులతో. అయితే ఇప్పటికే గూడారాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు ఇదే రద్దీ కొనసాగుతుంది. ఎంతో సరదాగా జరుపుకుంటాము కుటుంబ సభ్యులతో వచ్చి అని చెప్పేసి అటు భక్తులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే వారం రోజుల నుంచే ఈ భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. ఈ రోజు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఇంకా భక్తుల రద్దీ ఎక్కువగా కొనసాగుతుంది అని చెప్తున్నారు. ప్రత్యేక క్యూ లైన్లు అంటే గతంలో సమ్మక్క సారాలమ్మని దర్శించుకోవాలి అని అంటే ఒక్కసారిగా క్రౌడ్ భక్తులు అనేది రద్దీ పెరుగుతూ ఉండేది. కానీ ఈసారి ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం వల్ల ఒక్కొక్క క్యూ లైన్ అంటే మొత్తం 3 క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఆ క్యూ లైన్ల నుంచే తమ మొక్కుల్ని చెల్లించుకోవడము, ఆ బంగారాన్ని
సమ్మక్క సారాలమ్మకి ఎంతో ఇష్టమైనటువంటి ఆ బంగారాన్ని సమర్పించి తమ మొక్కుల్ని కూడా చెల్లించుకుంటూ ఉన్నారు. ఏ కోరిక కోరినా సరే సమ్మక్క సారాలమ్మ తీర్చే తల్లిగా అటు భక్తులు భావిస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ బంగారాన్ని అమ్మవారు ఖరీదైనటువంటి కానుకలు ఏమీ కూడా కోరుకోదు. కేవలము బంగారం అంటే బెల్లం బంగారంగా చెప్తూ ఉంటారు. అమ్మవారికి ఆ సమర్పించిన తర్వాత ఏ కోరిక కోరినా సరే ఆ తల్లి చల్లని చూపు భక్తుల మీద ఉంటుంది అనని ప్రగాఢ నమ్మకము. ఇది ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీగా కూడా భక్తులు చెప్తున్నారు. అయితే ఈసారి కుటుంబ సభ్యులతో వచ్చినటువంటి వాళ్ళకి చిన్నపిల్లలకి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. సమ్మక్క సారాలమ్మ తల్లి అంటే అన్ని ఆలయాల్లాగా పెద్ద పెద్ద గుళ్ళు గోపురాలు విగ్రహాలు ఉండవు. ఎంతో న్యాచురాలిటీగా అంటే సాధారణంగా గద్దెల రూపంలోనే అమ్మవారు అందరికీ దర్శనమిస్తూ ఉంటారు. ఆ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత రేపు కొంతమేరకు రద్దీ కూడా తగ్గుతుంది. సాయంత్రం వరకు దర్శనాలు చేసుకున్నటువంటి వాళ్ళంతా కుటుంబ సభ్యులతో ఆ గూడారాల వద్ద ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. అమ్మవారికి మొక్కులు చెల్లించిన తర్వాత ఆనవాయితీగా వస్తున్నటువంటి అంటే కొంతమంది కోళ్ళని కోస్తారు, మేకల్ని కోయడం ఇలా అమ్మవారికి సమర్పిస్తూ ఆ తర్వాత వంటలతో కూడా తమ కుటుంబ సభ్యులంతా కలిసి ఎంతో సందడిగా ఈ 4 రోజుల పాటు మేడారం మొత్తం భక్తులతో రద్దీతో పాటు ఒక సందడి వాతావరణం ఉంటుంది. మేడారం అంటే జాతరకి ముందు చాలా ఖాళీగా కనిపిస్తుంది. కానీ జాతర మొదలవుతుంది అన్నటువంటి టైంలో భక్తుల తాకిడి రోజు రోజుకి పెరుగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకించి అమ్మవారి సమ్మక్క సారాలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజు అందరూ ఒకేసారి దర్శనం ఇవ్వడంతో 2 రోజుల దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా ఈ రోజు కూడా దర్శనం చేసుకోవడానికి మరొకసారి రావడంతోనే భక్తుల రద్దీ పెరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. మేడారం అంటే ఆ భక్తులు ఒక ఎంతో నమ్మకంగా అమ్మవారి ఏ కోరిక మనకు కనిపిస్తూనే ఉంది. ఈ మేడారం జాతరకి భక్తుల రద్దీ ఈసారి ఎక్కువగా పెరిగిందనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. గతంలో ఆ మేడారం జాతరకి వచ్చినటువంటి భక్తులకి దర్శనం చేసుకోవాలంటే గంటల తరబడి టైం పట్టేది. కానీ ఈసారి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం వల్ల క్యూ లైన్లు కూడా వెంటనే కదులుతూనే ఉన్నాయి. అవి బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. కేవలం 15 నిమిషాల్లోనే భక్తులకి దర్శనం కావడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గద్దెల లోపలికి తమ తెచ్చినటువంటి బంగారం అంటే సమర్పించేటువంటి టైంలో కూడా అక్కడ స్పెషల్ టీం ఆ బంగారాన్ని తీసుకోవడము అమ్మవారికి సమర్పించడం ఎవరైనా సరే కుంకుమ సార తీసుకొచ్చినటువంటి భక్తుల దగ్గర నుంచి కూడా ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారు. అక్కడే అమ్మవారికి సమర్పించేటువంటి ప్రతి కానుకలను కూడా వాళ్ళు తీసుకొని అమ్మవారికి అక్కడ సమర్పిస్తున్నటువంటి విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తుల తాకిడి కనిపిస్తుంది. ఒక్కొక్క క్యూ లైన్లు కూడా భక్తులతో కనిపిస్తున్నటువంటి క్యూ లైన్లు మనం చూడొచ్చు. దాదాపు ఈరోజు సాయంత్రం వరకు ఇంకా క్రౌడ్ పెరుగుతుంది కాబట్టి పోలీసులు పూర్తి బందోబస్తుని ఏర్పాటు చేశారు. క్యూ లైన్లకు వెళ్ళేటువంటి భక్తులకి దగ్గరుండి వృద్ధులు కానీ పిల్లలు కానీ ఉన్న పంపిస్తున్నారు. పోలీసులు బెటాలియన్ టీం అంతా కూడా ఈ ఆలయ ప్రాంగణం చుట్టూ వచ్చేటువంటి భక్తులకి రక్షణ కవచంలాగా ఉన్నారని చెప్పుకోవచ్చు. 2 మార్గాల ద్వారా అంటే భక్తులు మొత్తం 4 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఒకవైపు గుడి వైపు ఉన్నటువంటి ప్రధాన ద్వారం ద్వారా, మరోవైపు చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించేటువంటి వాళ్ళకి నలుగురు కూడా అంటే సమ్మక్క సారాలమ్మతో పాటు పగిడిద్దరాజు గోవిందరాజు దర్శనం ఇవ్వడంతోనే ఈ భక్తుల తాకిడి ఎక్కువగా పెరుగుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా భక్తుల రద్దీ అదేవిధంగా భక్తులతో ఈ మేడారం అంతా కూడా ఒక సందడిగా మారుతుందనే చెప్పుకోవచ్చు. సత్తాస్. థ్యాంక్ యూ సుజాత.